వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. హ్యాపీ కాయిన్ సంస్థకు సంబంధించి ఫౌండర్ అండ్ సీఈఓ వాసు చెల్ల గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నారని కూడా మీకు క్యూరియాసిటీ ఉంది, సో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. సార్, మనకి ఒక పర్సన్ అయితే అడగమన్న క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి ఒక వ్యూవర్ అడగమన్నారు, యుఎస్ గవర్నమెంట్లో ట్రంప్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అన్ని దేశాలు టారిఫ్ విధిస్తున్నారనమాట. యుఎస్ గవర్నమెంట్ దానివల్ల ఇండియా మార్కెట్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అని అడుగుతున్నారు. ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత చైనా మీద కానీ ఇండియా మీద కానీ ఒక రకమైన పగ టైప్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ ఇండియన్స్ ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారని, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వకుండా చైనా వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెప్పి అలాగా చాలా రివెంజ్ టైప్లో కొంత చాలా రోజుల నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. బట్ ఇప్పుడు నిన్న చూసుకుంటే కనుక టారిఫ్స్ అనేవి విధించడం జరిగింది. జనరల్గా మనమందరం ఏమనుకున్నారంటే ఇండియాలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక 10%, 15% టారిఫ్ ఉంటుంది అన్నట్టు అనుకున్నారు. బట్ అనుకోకుండా 25% దాకా టారిఫ్ విధించారు. అండ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద లేదంటే రిలేటెడ్ ఆర్మ్స్ రిలేటెడ్ డీల్స్ మీద కూడా ఆయన సమ్ ఫైన్ లాంటిది వేశాడు అనమాట. సో దీని మూలంగా ఏంటంటే ఇండియాలో చాలా వరకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అయినాయి. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకుంటే కనుక మనకి ఇండియా నుంచి ఫార్మా బాగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫార్మా రిలేటెడ్ డ్రగ్స్ అన్నిటి మీద బాగా ఆ రిలేటెడ్ సుంకం అనేది పడుతూ ఉంటుంది ఆ టారిఫ్స్ మూలంగానే. సో దీని మూలంగా అక్కడ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. యాక్చువల్గా యూఎస్లో రేట్లు పెరుగుతూ ఉంటాయి. రేట్లు పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గుతుంది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం. సో అక్కడ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే కంట్రీస్లో ఎవరైనా ఇదే కైండ్ ఆఫ్ మెడిసిన్ తయారు చేస్తున్నారా లేదో చెక్ చేసుకుని వేరే కంట్రీస్ నుంచి తక్కువ రేటుకి తెప్పించుకుంటూ ఉంటారు. కానీ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి 25% టారిఫ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ రేట్ ఎక్కువ పడుతుంది. సో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి మన కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది మన ఇండియన్ కంపెనీస్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా యాక్చువల్గా మన ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఐటీ సర్వీసెస్ రిలేటెడ్. సో ఐటీ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇక్కడ నుంచి ఎక్కువ అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ యూజ్ చేసేది మన ఇండియన్ పీపుల్నే కదా సార్, యూఎస్ వాళ్ళు. కరెక్ట్. సో ఇప్పుడు వీటన్నిటి మూలంగా మన ఇండియన్స్ అక్కడ ఇండియన్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. సో రైస్ కానీ లేదంటే స్పైసెస్ కానీ ఇవన్నీ ఇండియన్. సో అక్కడ ఉండే ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో వీటన్నిటి రిలేటెడ్ ఇక్కడ వీళ్ళ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాస్ట్ పెరిగిపోయిందంటే వాళ్ళు ఇండియాకి పంపించే డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. సో అది అనదర్ ఇంపాక్ట్ మనం చూసుకోవచ్చు. సో ఇంకా స్టీల్ అండ్ అల్యూమినియం అనేది అనదర్ ఇంపాక్టెడ్ డివిజన్. సో ఈ ఆల్రెడీ ట్రంప్ టారిఫ్లో దీని మూలంగా చాలా ఇంపాక్ట్ అనేది జరిగింది. ఇంకా టెక్స్టైల్ కూడా ఇండియా నుంచి చాలా ఎక్కువ వెళ్తుంది. యాక్చువల్గా ఇండియా నుంచి శ్రీలంక నుంచి బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్ ఇంపోర్ట్స్ యూఎస్కి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ వాడే బ్రాండెడ్ అన్ని కూడా మన ఈ కంట్రీస్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తుంటుంది. ఎందుకంటే మనకి చీప్ లేబర్ ఉంటుంది, క్లాత్ అనేది చీప్గా దొరుకుతుంది అండ్ ప్రతి అది కూడా మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని అక్కడ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు టారిఫ్స్ పెరిగితే అక్కడ బట్టల రేట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో దాని మూలంగా మళ్ళీ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఉంటుంది. యాక్చువల్గా చైనా మీద ఎక్కువ ఇంపాక్ట్ పడాలి. బట్ చైనాది వాళ్ళు కొన్ని లైక్ డీల్స్ ఉండడం మూలంగా చైనా మీద పెద్ద ఇంపాక్ట్ లేదు. సో చైనాకి పెద్ద టారిఫ్స్ వేయలేదు. బట్ ఇండియా మీద అయితే కనుక హెవీగా టారిఫ్స్ వేశారు. మెయిన్లీ మన భారతీయులే ఎఫెక్ట్ అవుతున్నారు. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ రష్యాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా మీద కోపంతో మనల్ని ఇది చేయడానికి ఇది చేశారన్నమాట. సో ఈ టారిఫ్స్ అన్నింటి మూలంగా రష్యాతో మనం డిస్కషన్స్ ఆపాలి, వాళ్ళతో కొనడం ఆపాలి, వాళ్ళ ఆయిల్ కొనకుండా ఉండాలి. ఇవన్నీ కూడా టారిఫ్ పెంచడం మూలంగా వాళ్ళు చేసేదన్నమాట. సో దాని మూలంగా ఉక్రెయిన్ రిలేటెడ్ రష్యా రిలేటెడ్ వార్ ఆగుతుంది అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సో దానికి ఇండియా ఏం రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూసిన తర్వాత కానీ మనం దాని రిలేటెడ్ యాక్షన్ ఏమీ తీసుకోలేం. అసలు ఇండియా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఈ రోజు అయితే కనుక స్టాక్ మార్కెట్లు పడినాయి, బట్ ఎక్కువ పడలేదు. అంటే వాళ్ళు అనుకున్న అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఇప్పుడు మామూలుగా స్టాక్ మార్కెట్ అన్నది మనకి టారిఫ్స్ వల్ల ఎలా ఉండింది అంతకుముందు, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? కొన్ని ఈ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కానీ లేదంటే స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇండియాలో ఉంటూ ఇండియా బిజినెస్ చేసే ఏ స్టాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అవ్వు. ఎగ్జాంపుల్ మహీంద్రా ఉంది. మహీంద్రా గతంలో బాగుందంటారా స్టాక్స్ మనకి, అంటే వార్కి ముందు వార్ జరగక ముందు? పర్లేదు, బాగానే ఉంది. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద చేంజ్ ఏమీ లేదు. బట్ ఇంకా చూసుకుంటే మనది ఇంప్రూవ్ అయ్యింది కూడా. ఎందుకంటే మనకి ఇండియాకి ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది ఎక్కువ. చైనా మార్కెట్లో ఏంటంటే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు
వాళ్ళ కంట్రీ కన్జంప్షన్ చేసేదానికంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ప్రొడ్యూస్ చేసి. అందుకని చెప్పి అలాంటి కంట్రీస్కి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఇండియాలో మేజర్ మనం ప్రొడ్యూస్ చేసుకున్నది మనకే సరిపోతుంది కాబట్టి పెద్ద ఎక్స్పోర్ట్స్ లేవు. అందుకని యాక్చువల్గా ఇది ఇంకొక రీజన్ మన కంట్రీ గ్రో అవ్వకపోవడానికి రీజన్ ఇదే. బట్ అది ఒక రకంగా మనకి పాజిటివ్ అయింది అన్నమాట. నైస్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.